Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic conic sections లో circles యొక్క MCQ questions. So first one, the diameter of the circle is along the 2x. So ఈ 2 lines ఇచ్చారు diameters యొక్క lines. Then the equation of the circle which also passes through 5, 7. సో మనకి సర్కిల్ యొక్క ఈక్వేషన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సర్కిల్ మీద ఉండే ఒక పాయింట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనకు తెలుసు, సో మనకి ఈ పాయింట్ కనుక సాటిస్ఫై, ఈ 4 ఈక్వేషన్స్లో ఒక లైన్ కనుక సాటిస్ఫై అయితే దాన్ని మనం సర్కిల్ యొక్క ఈక్వేషన్ అని అంటాం. సో ఇప్పుడు 5, 7. సో 5 ఈ ఫస్ట్ ఈ ఈక్వేషన్లో 5 సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్ ఆప్షన్లో. సో ఇప్పుడు ఇది 5² 25 ప్లస్ 7² 49 మైనస్ 4 5s 20 మైనస్ 6 7s 42 మైనస్ 16 ఈక్వల్స్ టు 0 అవుతుందా లేదా చూద్దాం. సో 25 ప్లస్ 49 74 మైనస్ 20 42 మైనస్ 16. సో ఎంత అవుతుంది ఇక్కడ 70, 0 కాలేదు, 76 అంటే 78. సో ఇక్కడ మనకి ఇక్కడ 0 కాలేదు. సో ఏ పాయింట్ అయితే ఇక్కడ మనకి 0 అవుతుందో ఆ వాల్యూ మనకి ఇక్కడ సాటిస్ఫై చేస్తుందో ఈ పాయింట్ యొక్క ఈక్వేషన్ని, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మనం థర్డ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, థర్డ్ ఆప్షన్లో. సో x² 25 ప్లస్ 5² 49 మైనస్ 20 మైనస్ 42 మైనస్ 12 ఈక్వల్స్ టు, సో 74 మైనస్, సో 20 42 12 మైనస్ 74. సో ఇది 0 అయింది. అంటే దిస్ ఈజ్ ద సర్కిల్ ఈక్వేషన్. ఆన్సర్ ఈజ్ 3. సో మీరు మిగతా ఏ ఈక్వేషన్స్లో అయినా సబ్స్టిట్యూట్ చేసి చూడండి, 0 మాత్రం అవ్వదు. సో ఒక పాయింట్ ఒక లైన్ మీద, ఒక సర్కిల్ మీద ఉంది అంటే ఆ ఈక్వేషన్ కంపల్సరీ 0 అవుతుంది. 0 ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్, కన్సిడర్ ద సర్కిల్ x². సో ఈక్వేషన్ ఇచ్చారు సర్కిల్ యొక్క, whose center is 2, 1. If the point P is such that the line segment PA meet the circle in Q with PQ equals to 5, then find the C. సో మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్లో C వాల్యూ ఇవ్వలేదు, మనం ఇక్కడ C వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ సెంటర్ ఏమని ఇచ్చారు, ఏ పాయింట్ దగ్గర ఉంది, సెంటర్ అనేది ఏ పాయింట్ దగ్గర ఉంది 2, 1. మళ్ళీ లైన్ సెగ్మెంట్ P అంటున్నారు. సో P వచ్చి 10, 7. సో ఈ సర్కిల్ మీద ఒక పాయింట్ Q ఉంది. సో ఈ Q పాయింట్ ద్వారా ఈ 2 లైన్స్ మీట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. సో Q ఈక్వల్స్ టు, Q పాయింట్ ఇవ్వలేదు మనకి, సో ఓన్లీ మనకి ఇక్కడ PQ యొక్క డిస్టెన్స్, సో ఓన్లీ P టు Q డిస్టెన్స్ మాత్రమే ఇచ్చారు. ఈ డిస్టెన్స్ ఒకటి 5 అంటున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రేడియస్ వాల్యూ కనుక తెలిస్తే రూట్ ఆఫ్ సబ్స్టిట్యూట్ చేసి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయగలం. సో కాబట్టి మనం దీనికోసం సొల్యూషన్, సో ఇప్పుడు ఇక్కడ గమనించామంటే PA యొక్క డిస్టెన్స్ ఎలా రాసుకోవచ్చు, PQ ప్లస్ QA లాగా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఈ పాయింట్ని మరియు ఈ పాయింట్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. డిస్టెన్స్ PA యొక్క డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం, మొత్తం టోటల్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో P x2 మైనస్ x1, సో 10 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1, 7 మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 8² 8 8 64
ప్లస్ 6 36 స్క్వేర్. సో రూట్ ఆఫ్ 100 పిఏ వాల్యూ వచ్చి 10. సో మనకి ఇక్కడ ఆల్రెడీ గివెన్ పీక్యూ ఈక్వల్స్ టు ఎంత అని ఇచ్చారు, 5 ఇచ్చారు. సో మనం దీని ద్వారా పిఏ ఈక్వల్స్ టు అంటే మొత్తం లైన్ సెగ్మెంట్ని ఎలా రాసుకోవచ్చు, పీక్యూ ప్లస్ క్యూఏ లాగా రాసుకోవచ్చు కదా. సో పీక్యూ ప్లస్ క్యూఏ. సో మనకి ఇక్కడ ఆల్రెడీ పిఏ ఫైండ్ అవుట్ చేసాం 10, పీక్యూ 5 అని ఇచ్చారు, క్యూఏ తెలీదు. సో మనం ఇక్కడ క్యూఏని ఫైండ్ అవుట్ చేద్దాం. సో క్యూఏ ఈక్వల్స్ టు, సో ఈ ప్లస్ 5 ఈక్వల్కి ఎటు సైడ్ పోతే -5 ఈక్వల్స్ టు 5 ఈక్వల్స్ టు క్యూఏ వాల్యూ ఎంత అయింది మనకి ఇప్పుడు ఇక్కడ, క్యూఏ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ మనం గమనించామంటే పీక్యూ ఈక్వల్స్ టు 5, క్యూఏ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ కరెక్ట్గా క్యూ అనేది పీక్యూ లైన్ మీద మిడ్ పాయింట్ దగ్గర ఉందని అర్థమవుతుందా. సో క్యూ ఈజ్ ఎగ్జాక్ట్లీ the midpoint of P10, 7 and Q2, 1. సో ఏ పిఏ యొక్క మిడ్ పాయింట్ క్యూ. మనం ఇప్పుడు క్యూ పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో క్యూ ఈక్వల్స్ టు x2 మైనస్ x2 ప్లస్ x1 ప్లస్ x2. సో 10 ప్లస్ 2/2 y1 ప్లస్ y2/2. సో 7 ప్లస్ 1/2. సో క్యూ ఈక్వల్స్ టు 12/2 అంటే 2 6 12 8 2 4 12. సో 6, 4. సో ఇప్పుడు ఇక్కడ సర్కిల్ మీద క్యూ పాయింట్ ఉందా. సో సర్కిల్ మీద ఏదో ఒక పాయింట్ క్యూ అంటే ఇది గివెన్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. సో కాబట్టి ఈ పాయింట్ని మనం ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో పాయింట్ క్యూ లైస్ ఆన్ ది సర్కిల్. సో ఈక్వేషన్ ఏమిటి మనకి ఇక్కడ ఇచ్చింది, x² ప్లస్ y² -4x -2y ప్లస్ c. సో x² 36, సో క్యూ 6 4 కదా. సో 36 ప్లస్ 4² 16 మైనస్ 4 6 24 మైనస్ 4 2 8 ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో మనం ఇక్కడ సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో 36 ప్లస్ 52 మైనస్ 32 ప్లస్ సి ఈక్వల్స్ టు 0. సి ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్, సో 52లో నుంచి 32 పోతే 20 ప్లస్ 20 వస్తుంది, కానీ ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తున్నాం. సో -20. సో ద ఆన్సర్ ఈజ్ సి ఈక్వల్స్ టు 20. ఏది దీని ఆన్సర్, 20 - 20 4. Fourth one is the answer. Fourth. Next, third problem. So abscissa of the 2 points AB and are the roots of the సో ఇదే ప్రాబ్లమ్ని మనం ఎక్సర్సైజ్ 10Aలో రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. అక్కడ మనకు ఈక్వేషన్ ఎలా వచ్చింది అంటే, సో మన ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం, అక్కడ సేమ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎలా వచ్చిందంటే ఆ ఈక్వేషన్ ఆన్సర్ మీరు ఒకసారి అక్కడ గమనించండి. x² ప్లస్ 2y² ప్లస్ 2ax ప్లస్ 2py మైనస్ b² మైనస్ q² ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ మనం అక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ చూడండి, సేమ్ గమనించామంటే x² ప్లస్ 2ax మైనస్ b². సో x² 2ax మైనస్ b². సో y² ప్లస్ 2py మైనస్ q², y² 2py మైనస్ q².
సో సేమ్ అలానే ఉంది కదా, మీకు గుర్తుపెట్టుకోవడానికి నేను ఈ పాయింట్ని చెప్తున్నాను. సో దీని ద్వారా మనం రేడియస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో రేడియస్ ఆర్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c స్క్వేర్. సో ఇప్పుడు ఆర్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ అంటే 2a ఒకటే వస్తుంది, 2g అంటే 2 పోయి a స్క్వేర్ ప్లస్ bf అంటే p స్క్వేర్ మైనస్ ఉంది, మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ b స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో రూట్ ఆఫ్ a స్క్వేర్ b స్క్వేర్ కాదు మనకి ఇక్కడ. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 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 అన్ని ప్లస్. సో ఆన్సర్ ఈజ్ 1. ఆన్సర్ ఈజ్ 1. సో నెక్స్ట్ fourth problem. The equation of the circle concentric with the circle. సో మనకి ఇక్కడ కాన్సెంట్రిక్ అనగానే మనం ఇది కూడా ఎక్సర్సైజ్లో సాల్వ్ చేసాం. కాన్సెంట్రిక్ అంటే 2 సర్కిల్స్ ఉంటాయి, వాటి యొక్క సెంటర్ మాత్రం కామన్గా ఉంటుంది. సో కదా కాన్సెంట్రిక్ అంటే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, మరో సర్కిల్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ మనకి కండిషన్ ఇచ్చారు, డబుల్ ఇట్స్ ఏరియా ఈజ్. సో ఏరియా ద్వారా మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమైనా ఇచ్చారు ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గివెన్ y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 12y ప్లస్ 15 ఈక్వల్స్ టు 0. సో ఈ ఈక్వేషన్ ద్వారా రేడియస్ r1 ఈక్వల్స్ టు రూట్ ఆఫ్, సో 2 మనకి ఇక్కడ వస్తుంది 2f ఈక్వల్స్ టు మైనస్ 6. సో 2 వాల్యూ 3. సో f ఈక్వల్స్ టు minus 3, 2g, sorry g, 2g value ఇది 2g 2f. so 2g g equals to minus 3, 2f equals to 2 1. so 2 1s 2 6. so f equals to 6. సో ఇప్పుడు r1 అంటే g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. సో g స్క్వేర్ 3 3 is 9, 6 36 మైనస్ 15 c. సో ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 30. అంతే కదా. సో ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ది సర్కిల్, సర్కిల్ వచ్చి పై r స్క్వేర్. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ పై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ మనకి పై ఆర్ స్క్వేర్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం రూట్ 30. సో రూట్ 30 స్క్వేర్ పై. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేది 30 పై. సో ఈ సర్కిల్ యొక్క గివెన్ ఈక్వేషన్ యొక్క సర్కిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నారు. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఈ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, ఒకదానికొకటి సేమ్ ఉంటాయి, కానీ ఒక్క C1 C2 వాల్యూసే మారుతాయి, కాన్స్టెంట్స్ యొక్క వాల్యూసే మారుతాయి. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 12y ప్లస్ కే. ఇదొక్కటే కదా, కాన్స్టెంట్ ఒకటే మారుతుంది. సో ఇక్కడ c మారుతుంది, ఇక్కడ k మారుతుంది, మిగిలిన ఈక్వేషన్స్ ఒకేలా ఉంటాయి. సో దీని ద్వారా మనం రేడియస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ ఈక్వల్స్ టు
R2 అనుకుందాం. ఈ లైన్ యొక్క రేడియస్ 9 + 36 - k. సో ఈక్వల్స్ టు √45 - k. సో మనకి ఇక్కడ ఏమని కండిషన్ ఇచ్చారు, ఏరియా ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ డబుల్ ఆఫ్ ఇట్ సర్కిల్. అంటే మనకు కావాల్సిన సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఈ సర్కిల్తో డబుల్గా ఉంది రేడియస్ అని అర్థం. సో మళ్ళీ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్. సో ఏరియా, ఈ సర్కిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ πr². సో πr² అంటే రూట్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, 45 - k × π. ఓకే, సో గివెన్ ఏమని ఇచ్చారు ఇక్కడ మనకి, డబుల్ ఆఫ్ ఇట్స్ సర్కిల్. సో 45 - k/π ఏరియా ఈక్వల్స్ టు డబుల్ ఆఫ్ గివెన్ సర్కిల్ యొక్క ఏరియా అని అర్థం. సో ఇప్పుడు మనం ఇక్కడ π గెట్ క్యాన్సిల్ అయిపోతుంది, 45 - k = 260. సో k = సో ఈ 60 ఇటు సైడ్ వస్తుంది, k ఇటు సైడ్ వస్తుంది, ప్లే అయిపోతుంది, ప్లస్ అయిపోతుంది, -60 + 45 ఇది మార్చలేదు. సో k = -15. సో k = -15. దీని ద్వారా మన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది, సో 45 - 16, k = -60 + 45, k = -15. సో ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్, మనకు కావాల్సిన రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ k ప్లేస్లో -15 సబ్స్టిట్యూట్ చేయాలి. సో x² + y² -6x + 12y -15 = 0. సో ఆన్సర్, దీని ఆన్సర్ వచ్చి -15 ఉండాలి. సేమ్, సో -15 ఆన్సర్ ఈజ్ 1. సేమ్ చూడండి, x² y² -6x + 12 -15. సో ఇదనమాట కాన్సెంట్రిక్ అంటే ఒక్క కాన్స్టెంట్స్ ఒకటే డిఫరెంట్ ఉంటుంది, మిగతా అన్న ఈక్వేషన్స్ ఒకటే. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 5th one. A circle is inscribed in the circle. A square is inscribed in a circle. సో సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు. Its sides are parallel to the coordinate axis. Then one vertex of the square is, అంటే ఒక వర్టెక్స్ ఇది అవుతుందా అని, ఒక పాయింట్ x, y ఇది అవుతుందా అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనం గమనించామంటే ఇది ఒక కోఆర్డినేట్ యాక్సెస్ అనుకుందాం. సో ఎలా ఉంటుంది, x యాక్సెస్ y యాక్సెస్ ఉంటుంది. సో మనం ఇక్కడ స్క్వేర్ ఈజ్ ఇన్ ది సర్కిల్ అన్నారు. సో ఈ స్క్వేర్ అనేది సర్కిల్లో ఉంది. సో మనల్ని ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఈ స్క్వేర్ ఒక పాయింట్ని, ఒక వర్టెక్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ గమనించామంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రేడియస్ అవుతుంది, సర్కిల్ యొక్క రేడియస్. సో మనం ఈ పాయింట్ నుంచి ఈ వర్టెక్స్కి, సో మనం ఏదైనా ఒక కాన్స్టెంట్ t అనుకుందాం, వేరియబుల్ t అనుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ ద్వారా సెంటర్ని ఫైండ్ అవుట్ చేద్దాం, సెంటర్ని, రేడియస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ -g, -f. సో -g -1 అంతే కదా ఇక్కడ ఈక్వేషన్లో, -2g
ఈక్వల్స్ టు 2 2g ఈక్వల్స్ టు -2. సో 2 గెట్ క్యాన్సిల్, g ఈక్వల్స్ టు ఎంత -1. సో అదేవిధంగా 2f ఈక్వల్స్ టు 4. సో f ఈక్వల్స్ టు 2 1s 2 2s, f ఈక్వల్స్ టు 2. సో -1 -f 2. సో ఇప్పుడు సెంటర్ వచ్చి 1, -2 అంతే కదా. సో నెక్స్ట్ దీని ద్వారా రేడియస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో రేడియస్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ √1 square + 2 square. సో -3. సో ఈక్వల్స్ టు 1 + 3 1 + 2 4. సో ఇది 2 square 4 -3. సో మనకి ఇక్కడ 2 మిగులుతుంది. √2 రేడియస్ ఈక్వల్స్ టు √2. సో ఇక్కడ మనకి ఈ ప్యారలల్ లైన్స్ అనేవి సిన్స్ ఇక్కడ మనకేమో సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ది కోఆర్డినేట్ యాక్సిస్ అన్నారు. సో కాబట్టి ఎలా వీటి యొక్క వర్టిసెస్ ఎలా ఉంటాయి అంటే, సరే ఈ పాయింట్ని ఇక్కడ రాస్తాను, మీకు అండర్స్టాండ్ అవుతుంది. సిన్స్ ద సైడ్స్ ఆర్ ప్యారలల్ టు కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది అని. అప్పుడు దీని యొక్క కోఆర్డినేట్స్ ఆఫ్ ద వర్టిసెస్ ఈజ్ అంటే ఈ యాక్సెసెస్ ద్వారా దీని యొక్క పాయింట్స్ వర్టిస్ ఎలా ఉంటాయి అంటే మస్ట్ లుక్ లైక్ ఎలా ఉంటుందంటే, సో సెంటర్ పాయింట్తో ఫామ్ అయి ఉన్నాయి కాబట్టి సో 1, సో ఇక్కడ 1 ± ఈ డిస్టెన్స్ని మనం t అనుకున్నాం కదా. సో సెంటర్ నుంచి ఈ వర్టిసెస్కి సో ఇది t, -2 ± t అంటే ఇది కూడా యాడ్ అవుతుంది. ఈ పాయింట్తో ఈ డిస్టెన్స్ కూడా యాడ్ అవుతుంది, మైనస్ అవుతుంది అని అర్థం. సో ఈ విధంగా పాయింట్ మనకి ఇక్కడ వర్టిసెస్ వచ్చి 4 వర్టిసెస్ ఇలా ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ 1, -2 to వర్టెక్స్. సో దీంట్లో మనం ఒక పాయింట్ని తీసుకుందాం, 1 + t, -2 + t. t వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇక్కడ డిస్టెన్స్ని యూజ్ చేసుకుంటున్నాం. ఒక పాయింట్ని, ఒక వర్టెక్స్ని ఇక్కడ మనం యూజ్ చేసుకుందాం. సో ఈక్వల్స్ టు ఇది 4 పాయింట్స్, 1 + t ఒకసారి ± ఒకసారి. సో ఈ విధంగా ఇక్కడ 4 పాయింట్స్ వస్తాయి, 4 వర్టిసెస్. సో మనం ఇక్కడ ఓన్లీ 1 యూజ్ చేసుకుంటున్నాం. 1 + t డిస్టెన్స్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, x2 - x1 హోల్ స్క్వేర్. సో y2 -(-) హోల్ స్క్వేర్. సో ఇప్పుడు 2 టర్మ్, ఇది 2 క్యాన్సల్, ఈ 1 క్యాన్సల్. సో ఇక్కడ మనకి మిగిలిన టర్మ్స్ ఓన్లీ t² + t² ఈక్వల్స్ టు √2t. సో మనకి ఇక్కడ √2t డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్కడి నుంచి? ఈ సెంటర్ నుంచి వర్టెక్స్కి మనం ఇక్కడ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఇదేమవుతుందంటే రేడియస్ ఇది ఈక్వల్ అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి గమనించామంటే చూడండి, ఈ పాయింట్ నుంచి
ఈ పాయింట్ కూడా రేడియసే కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ రేడియసే, ఎక్కడ నుంచి సెంటర్ పాయింట్ నుంచి సర్కిల్ మీదుగా ఏదైనా కూడా రేడియసే. సో కాబట్టి మనం ఈ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేసిన రేడియస్ ద్వారా ఈక్వల్ చేసి మనం ఇక్కడ టీ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, √2t ఈక్వల్స్ టు t, √2. ఈ రేడియస్ ఈక్వల్ అవుతుంది అనమాట. మనం ఫైండ్ అవుట్ చేసిన రేడియస్ ఈ డిస్టెన్స్ ఈక్వల్. సో దీని ద్వారా మనం ఇక్కడ టీ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. t ఈక్వల్స్ టు 1. సో మనం ఈ టీ వాల్యూస్లో మనం ఇక్కడ ఈ పాయింట్ని టీ సబ్స్టిట్యూట్ చేసామంటే మనకి వర్టిసెస్ వచ్చేస్తాయి. వర్టిసెస్ ఆర్ సో 1 ప్లస్ టీ, 1 ఉన్నప్పుడు -2 ప్లస్ 1 ఇదొక పాయింట్ అవుతుంది. మళ్ళీ 1 ప్లస్ 1 మైనస్ కూడా ఉంది కదా, సో -1 ఇదొక పాయింట్. అదేవిధంగా 1 - 1 అంటే ఇక్కడ ప్లస్ ఆర్ -1 కదా, సో -2 ప్లస్ యూస్ చేసేసాం, సో ఇక్కడ -t. సో ఇక్కడ 1 మైనస్ ప్లస్ 1, సో ఇక్కడ -1, -2, -1. సో ఒకసారి ప్లస్ మైనస్, ఇక్కడ ఒకసారి ప్లస్ ప్లస్, ఇక్కడ మైనస్ మైనస్. సో దీని ద్వారా మనకి ఇక్కడ పాయింట్స్ ఏమవుతాయి, 2, -1, మళ్ళీ 0, -1. సో మళ్ళీ ఇక్కడ 0, 2, ఈ పాయింట్ 2, -3. సో మళ్ళీ ఇక్కడ 0, -3. సో ఈ విధంగా ఈ స్క్వేర్ యొక్క పాయింట్స్ 4 వర్టిసెస్ ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా ఫామ్ అయ్యాయి. కానీ ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఇలా ఉన్నాయి పాయింట్స్ 1 + √2. సో ఇది ఏమీ కాదు, మన వర్టిసెస్ ఇది ఫైండ్ అవుట్, ఇది కాదు. సో కాబట్టి నన్ ఆఫ్ దిస్, ఈ 3 కూడా కాదు, నన్ ఆఫ్ దిస్ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ So next one, 6th, the equation of the circle with the center. So center ఇచ్చారు, రేడియస్ ఇచ్చారు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x - h² అంటే cos alpha whole square ప్లస్ y - sin square alpha, square ఈక్వల్స్ టు r², r అంటే 1². సో x² ప్లస్ cos² alpha minus 2x cos alpha cos alpha plus y² plus sin² alpha minus 2y sin alpha ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ గమనించామంటే మనకి ఇక్కడ cos² x, సో ఇక్కడ cos² x ప్లస్ sin² x, దీని యొక్క వాల్యూ ఏమిటి, మనకి ఫార్ములా sin² x ప్లస్ cos² x ఆల్వేస్ 1 అని మనకు తెలుసు కదా. సో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x² ప్లస్ y² మైనస్ 2x cos alpha మైనస్ 2y sin alpha ప్లస్ 1. ఈ 1ని ఇటు సైడ్ తీసుకొని వద్దాం, -1, 0. సో ఇక్కడ ఇది మళ్ళీ 0 అయిపోయింది. x² y² మైనస్ 2x cos alpha మైనస్ 2y sin alpha ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈస్ ద
సో మైనస్ 2x ఆల్ఫా మైనస్ 2y సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు 0. సో రెండిటికి x టర్మ్స్కి y టర్మ్స్కి మనకి ఇక్కడ మైనస్ రావాలి. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సిక్స్త్ వన్ ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం. సో ఇక్కడ మనకి 2 రేషియోస్ ఇచ్చారు. టూ సర్కిల్స్ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు. R1 R2 యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం రేడియస్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సెవెంత్ వన్ సొల్యూషన్. రేడియస్ ఆఫ్ ది x² + y² - 4x - 8y - 44 = 0 ఈజ్ R1 అనుకుందాం. సో ఇక్కడ గమనించామంటే ఇక్కడ వచ్చేది 2g వాల్యూస్ 2 తీసేసామంటే ఇక్కడ 2². సో 2² మీన్స్ 2 2s 4 ప్లస్ 8లో నుంచి 8 2 టైమ్స్ 2 4s 8 4² 4 4 16 - 44 ఉంది. సో ప్లస్ 44 ఈక్వల్స్ టు √64 ఈక్వల్స్ టు 64 యొక్క √8. సో అదేవిధంగా మళ్ళీ రేడియస్ ఆఫ్ ఈక్వేషన్ x² + y² + 6x + 8y - 96 = 0 ఈజ్ R2 అనుకుందాం. సో ఇక్కడ 2g వాల్యూ, సో ఓన్లీ g వాల్యూ వచ్చి 2 3s, సో 3² 9. సో 8లో 2 4 4 4 16 - 96 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 96 √121. సో 121 యొక్క రూట్ 11. Therefore రేషియో ఆఫ్ R1 ఈజ్ టు R2 ఈక్వల్స్ టు R1 యొక్క రేషియో 8, R2 యొక్క రేషియో 11. సో ఆన్సర్ ఈజ్ 8 11 1. దీని యొక్క ఆన్సర్ 7. నెక్స్ట్ 8th వన్. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ టచింగ్ ద లైన్స్. సో మనకి ఇక్కడ 2 లైన్స్ ఇచ్చారు. సో ఈ 2 లైన్స్ వచ్చి రేడియస్ ఇక్కడ టచ్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ గివెన్ లైన్స్ వచ్చి ఒకదానికొకటి ఎలా ఉన్నాయో గమనించాలి. సో ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ స్ట్రైట్ లైన్స్కి ఈ సర్కిల్కి ఇదైంది. సో ఇది ఎలా ఉంది మనకి ఇక్కడ, ఇది స్ట్రైట్ లైన్ కదా. సో 8y - 9 = 0. సో ఇక్కడ గమనించామంటే ఈ ఈక్వేషన్లో నుంచి మనం 2ని కనుక కామన్ తీస్తే సేమ్ 3x - 4y ఇలానే వస్తుంది కదా. సో దీంట్లో నుంచి కామన్ తీయకుండా దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, 3 2s 6x - 4 2s 8y + 2 5s 10 = 0. సో మనం ఇక్కడ కామన్ తీయచ్చు, కానీ ఇక్కడ 9/2 వచ్చేస్తుంది. మళ్ళీ సింప్లిఫై చేయడానికి మనకి లెంతీ అవుతుంది. సో కాబట్టి సింపుల్గా, సో ఇప్పుడు ఇది చూడండి, ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి. సో ఓన్లీ x టర్మ్స్ y టర్మ్స్ ఈక్వల్, ఈ c వాల్యూస్ ఒకటే డిఫరెంట్. అంటే అప్పుడు ఇదేమవుతాయి, ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్గా ఉన్నాయి అంటే ఇఫ్ 2 lines are parallel, the radius is. సో మనకి 2 lines are parallel అంటే మనం ఒక ఫార్ములాని యూజ్ చేసుకుంటాం కదా. సో ప్యారలల్, సో ఇఫ్ 2 lines are parallel, the radius, మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది రేడియస్ కదా. సో రేడియస్ ఈజ్ హాఫ్ ద డిస్టెన్స్. అంటే ఇక్కడ మనం డిస్టెన్స్ని d అనుకున్నామంటే, సో మళ్ళీ ఇక్కడ డయామీటర్ డిస్టెన్స్ అనుకోండి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు రేడియస్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ డయామీటర్, డిస్టెన్స్ అంటున్నారు.
if two lines are parallel the radius is half the distance. ఆ టూ లైన్స్ యొక్క డిస్టెన్స్ వచ్చి హాఫ్ అని అర్థం. సో ఆర్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ డి. సో మనం స్ట్రైట్ లైన్స్లో నేర్చుకున్నాం ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ డిస్టెన్స్ వచ్చి ఫార్ములా ఏమిటి మనకి డిస్టెన్స్ d ఈక్వల్స్ టు c1 మైనస్ c2 mod బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్ ద్వారా రేడియస్ని ఫైండ్ అవుట్ రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ ద్వారా డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తే డిస్టెన్స్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ డి. ఈ డి వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఇక్కడ రేడియస్ని ఫైండ్ అవుట్ చేసినట్టు. ఇక్కడ డి అనేది డయామీటర్ అనుకున్నా పర్వాలేదు అదే అవుతుంది. ఇప్పుడు టూ లైన్స్ ప్యారలల్ అనుకున్నామంటే దీని మధ్యలో సర్కిల్ ఉంది అనుకున్నామంటే ఇప్పుడు ఇది ఈ డిస్టెన్స్ అనేది డయామీటరే కదా అయింది, ఎలా అయినా అనుకోండి మీ ఇష్టం. సో ఈక్వల్స్ టు ఆర్ ఈక్వల్ టు హాఫ్. సో ఆర్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ ఫార్ములా ఏమిటి మనకి ఇక్కడ ఇప్పుడు అనుకున్నాం c1 మైనస్ c2. సో c1 ప్లస్ 10 మైనస్ ఆఫ్ మైనస్ 9 సో ప్లస్ 9 బై రూట్ ఆఫ్ సో మాడ్ ఓన్లీ పై దానికి ఒకటే సో మాడ్ రూట్ ఆఫ్ a స్క్వేర్ 36 ప్లస్ b స్క్వేర్ 8864 ఈక్వల్స్ టు హాఫ్ 19 by root of 100. R equals to 19. So ఇక్కడ 10 2's 20. So R equals to 19 by 20. So fourth one is answer. Answer is 4. సో ఇదొక్కటే మనకి ఇక్కడ ఈ పాయింట్ ఒక్కటే అర్థం అవ్వాలి. ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ సర్కిల్ యొక్క టూ లైన్ టచ్ అవుతుంది రేడియస్కి అని చెప్తున్నారు కాబట్టి ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ ద రేడియస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్. ఈ టూ లైన్స్ యొక్క డిస్టెన్స్ వచ్చి హాఫ్ ఆఫ్ ది రేడియస్ అవుతుంది. అర్థమైంది కదా, రేడియస్ అనేది హాఫ్ డిస్టెన్స్ అని అర్థం. సో నెక్స్ట్ మనం ఇక్కడ 9th ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్. సో పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏమిటి మనకి 2πr. సో మనకి ఇక్కడ r రేడియస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో గివెన్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 16 బై సో ఈ 3ని మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో 3. సో ఇది ఆరిజిన్ ద్వారా మనకు వచ్చిన ఈక్వేషన్. సో దీని ద్వారా మనం ఆర్ ఈక్వల్స్ టు ఇది ఆర్ స్క్వేర్. సో ఆర్ ఓన్లీ ఏమవుతుంది స్క్వేర్ రూట్ 16కి రూట్ 4 రూట్ 3కి రూట్ 3. సో ఆర్ ఈక్వల్ టు 4/3. పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ యొక్క ఫార్ములా 2πr. ఏరియా వేరు పెరిమీటర్ వేరు. సో 2πr ఈక్వల్స్ టు 2πr ఎంత 4/√3. సో 2 4s 8 π/√3. సో ఆన్సర్ ఈస్ 3. సో 9th one answer is 3. నెక్స్ట్ 10th ప్రాబ్లం. ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో మళ్ళీ ఇక్కడ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్. సో ఈ టర్మ్లో ఈ ఈక్వేషన్లో నుంచి మనం 3ని కామన్ తీద్దాం. సో -3 కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ 9లో నుంచి 3 కామన్ తీస్తే మనకి 3y. సో 10లో కామన్ పోదు. సో /3 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకి ఇక్కడ రేడియస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2g వాల్యూ ఈక్వల్స్ టు ఎంత ఇప్పుడు -1. g ఈక్వల్స్ టు -1/2. సో అదేవిధంగా 2f ఈక్వల్స్ టు 3, f ఈక్వల్స్ టు 3/2.
సో c వాల్యూ c ఈక్వల్స్ టు 10/3. సో ఇప్పుడు మనం రేడియస్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, రేడియస్ని ఫైండ్ అవుట్ చేసేద్దాం. సో రేడియస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ 1/2 4. సో ప్లస్ 3 9/4 హోల్ స్క్వేర్. సో మైనస్ 10/3 ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎల్సిఎం తీస్తే 12, 4లో 3 టైమ్స్, 3 9s 27, 4 10s 40 minus 40. సో ఈక్వల్స్ టు రూట్ ఆఫ్, సో బిగ్ నెంబర్కి మైనస్ 10/2. సో రూట్ వాల్యూస్ మైనస్ని మనం డిఫైన్ చేయగలమా? సో వీ కెనాట్ డిఫైన్. సో విచ్ ఈజ్ నాట్ డిఫైన్. మనం రూట్ వాల్యూస్ ఎప్పుడు పాజిటివ్ అయి ఉండాలి, ఇక్కడ నెగిటివ్ ఉంది, మనం దీన్ని డిఫైన్ చేయలేం. సో ఫోర్త్ వన్ ఆన్సర్ ఈజ్ 4. 10th యొక్క ఆన్సర్ 4. సో మనం ఈ వీడియోలో సర్కిల్స్ యొక్క ఎంసీక్యూ క్వశ్చన్స్ని సింప్లిఫై చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.